యాక్చువల్లీ ఇక్కడ కొంచెం దారిలో కడుక్కుంటూ వచ్చాను, అందుకే లేటర్ సార్. ఈరోజు పోలవరం ఆదివాసీ హక్కులు చట్టాల మీద చర్చ వేదికకి వచ్చేసినటువంటి స్టేజ్ ఉన్నట్టు పెద్దలకు మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పోలవరం ప్రాజెక్ట్ దేశం మొత్తం పోలవరం ప్రాజెక్టు గురించి తెలియని వారు ఎవరు లేరు. మొత్తం ప్రపంచం మొత్తం ఈరోజు చూసినట్లయితే బహుళార్థ సాధక ప్రాజెక్టులు కట్టడానికే ప్రభుత్వాలు నడుస్తున్నాయి తప్పి వేరే విషయంగా ముందుకు పోవటం లేదన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మిత్రులారా, ఈరోజు చూసుకున్నాం పోలవరం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కడదాం అనుకుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులు ఇప్పటిదాకా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వాళ్ళు శత్రువుని చంపడానికి అవకాశం ఎప్పుడు అంటే ఒకరిని చంపడానికి శత్రువుని చంపడానికి అంటే శత్రువు అనేటువంటి ఒకరిని చంపడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఎదురు చూస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ విభజన అనేటువంటి వచ్చిన తరుణంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ఏర్పడుతున్నటువంటి తరుణంలో ఇదే కరెక్ట్ తరుణం అన్నట్టుగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఓకే చేసి ఆదివాసుల్ని పరిపాలించులు చేసేటటువంటి ప్రాజెక్టు ఈరోజు తెర మీదకి వచ్చిందన్నది గమనించాల్సిన విషయం. అదేవిధంగా మిత్రులారా, ఏమంటే ఈరోజు మనం ఈ సమాజం ఏదన్నా పండగ చేసుకున్నా లేకపోతే కొడుకు పుట్టినా లేకపోతే ఏదైనా మంచి దినం చేసుకోవాలంటే సంబరాలు చేసుకునేటప్పుడు కూడా ఒకటి బలి ఇచ్చుడు అలవాటైపోయింది. ఏటని బలి ఇచ్చి సంబరాలు చేసుడు. అదే చనిపోయినా కానీ ఏ విధంగా అంటే బలిస్తూ కూడా తీసుకున్నాడు. అయితే ఈ తెలంగాణ ఏర్పడుతున్నటువంటి తరుణంలో ఆదివాసుల్ని బలిచ్చి సంబరాలు చేసుకున్నది అన్నది ఆదివాసీ విద్యాసంఘం తెలియజేస్తుంది. అదేవిధంగా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతూ కూడా ఆదివాసుల్ని బలిస్తూ కూడా వాళ్ళు కూడా విషాదంలో అంటే విడిపోతున్నా అనే విషాదంలో కూడా ఏ విధంగా అంటే ఆదివాసుల్ని విడిపోయినాం కాబట్టి ఇక్కడ ఆ విధంగా కూడా ఆదివాసుల్ని బలి చేసుకొని సంబరాలు చేసుకున్నా అన్నది కూడా ఆదివాసీ విద్యాసంఘం తెలియజేస్తుంది. ఈ విధంగా ఆదివాసుల్ని నానా ఇబ్బందులు గురి చేస్తున్నా అన్నట్టుగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మిత్రులారా, నేను అక్కడ పోలవరం ముంపు మండలాల్లో ఒక 10 రోజులు పాదయాత్ర చేసినట్లయితే చూసినాం. ఒక 2010 రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పథకాలు ఇందిరమ్మ ఇల్లులు, రోడ్లు, లైట్లు అని చాలా పథకాలు తీసుకొచ్చి పెట్టారు. అక్కడ మెరుపు తీగలేక మెరుస్తూ ఉన్నాయి. కానీ మీరు ఇప్పటికైనా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అక్కడ పోయి ఏదైతే ముంపు మండలాలు ఉంటే ఒక బార్డర్లు వేసారు, రాయిలు వేసారు ఇక్కడ వరకు ముంపు. ఆ ముంపు మండలాలకి ఇంతవరకు కూడా ఇందిరమ్మ ఇల్లు అంటే ఎందుకు తెలియదు. అది ఇప్పటికీ కూడా ఆ గుడిసెలు టేకు ఏదైతే తాటి మట్టలు ఉంటాయో ఏవైతే అడవిలో దొరికే ఏదైతే పొరకలు ఉంటాయో ఆ పొరకలు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ముందే ఫిక్స్ అయిపోయారు అన్నట్టు కంపల్సరీ ఆదివాసుల్ని ముంచాలన్న ఉద్దేశంతో ఈనాడికి కూడా అక్కడికి పథకాలు చేరలేదు అంటే ముందస్తు ప్రణాళికతో ఉన్నారు అనేది గమనించాల్సిన విషయం. ముఖ్యంగా అక్కడ చూసుకున్నట్లయితే ప్రాంతాలకు ఇప్పటికి కూడా కరెక్ట్ పథకాలు ఇంప్లిమెంటేషన్ అయినటువంటి సందర్భాలు వాళ్ళకు రోడ్లు అంటూ విద్యావకాశాలు అంటూ లేకుండా వీళ్ళని తరలించాలన్న ఉద్దేశంతో అక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళ ముందస్తు ప్రణాళికలు తోటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ముందుకు వచ్చిందన్నది తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకొకటి ఇప్పుడే అన్న పుల్లారావు మాట్లాడాడు. మరి ఆదివాసులు ఇక్కడ మేము మీడియాకు దూరం ఉండొచ్చు, మేము పేపర్లో పడకపోవచ్చు, మీరు ఇక్కడ ఏదైతే మన జాబ్ పిలుపునిచ్చిన ఉద్యమ సంఘాలు పిలుపునిచ్చిన పార్టీలు పిలుపునిచ్చిన ఏదైతే కోదండరామ్ గారైనా ఎవరైనా కానీ పిలుపునిచ్చి ఈరోజు తెలంగాణ మొత్తం బంద్ చేయాలంటే మేము కూడా మా ఆదివాసీ గుడాలలో కూడా ఏడైతే బంధువులు అరే మన తెలంగాణే కాదపోయి మాకు కూడా తెలంగాణ వస్తే మంచి ఉద్దేశంతో మేము కూడా పడుగు బంద్ చేసినాం. మా ఊర్లలో తిరిగేటి 2-3 ఆటోలు అయినా కానీ 1-2 బస్సులైనా కానీ ఆ బస్సులను కూడా మేము బంద్ పెట్టుకున్నాం. ఇక్కడ మీరు పెద్ద మొత్తంలో జరగవచ్చు, మీరు చేసిన పిలుపులకి మేము కూడా అటువంటి స్పందించినాం. కానీ ఇవాళ మమ్మల్ని ఈ విధంగా నీటిలో ముంచుతున్నారంటే
మాకు చాలా ఎంతకంటే ఈ సమాజం చూస్తుండగానే బలి పశువుల్ని కోసినట్టు సజీవ దానం చేస్తున్నా అన్నట్టుగా స్పష్టమవుతున్నది. అదేవిధంగా మిత్రులారా చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు ప్రతి ఒక్కటి అందరూ ఎత్తును తగ్గించాలి అంటున్నాయి, కానీ పోలవరం రద్దు గురించి అయితే అస్సలు మాట్లాడటం లేదు అనేది ఇక్కడ స్పష్ట. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆదివాసుల్ని రక్షించుకోవాలి, లేకపోతే రోజు రోజుకి అడవికి ఆదివాసుల సంబంధం ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ పక్షి అంతరించిపోతుంది, ఈ పక్షి అంతరించిపోతుంది, ఆ జంతువు అంతరించిపోతుంది, అడవి దూరం అవుతుంది, ఆదివాసులు దూరం అవుతున్నారు, అన్ని జంతువులు. నెక్స్ట్ ఏదైతే అంతరించి ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టులు అవి ఇవి అనుకుంటూ సామ్రాజ్యవాదం వచ్చి ఆదివాసుల మీద పడుతున్నది. ఏనాడైతే ఈ ఆదివాసి అంతరిస్తుందో పెను మార్పు కంపల్సరీ. ఏదైతే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి మీరు సుఖ సంతోషాలతో బతికేటువంటి తరుణంలో పెద్ద పెద్ద అంటే మనం చర్యకి ప్రతి చర్యలు అంటున్నాం, ఇక్కడ లాస్ అయిన కొద్దీ ఆటోమేటిక్గా దానికి రియాక్షన్ అనేది ఉంటుంది. అటువంటి దారి కంపల్సరీ తీస్తుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఇటువంటి దాడుల్ని తగ్గించి మీరు ఇప్పటికే ప్రపంచం మొత్తం అంటే తెలంగాణ ప్రభుత్వం ఒకటి అంటున్నది, సరే మంచిగా చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టి వాటిని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో ఆ విధంగా ట్రై చేసుకుంటే బెటర్, కానీ లేకపోతే మొత్తానికే మంచి చేసుకుంటే అంటే మాత్రం వీళ్ళు ప్రమాదం ఉన్నది. ఆదివాసులు అంతరించిపోతే నెక్స్ట్ అంతరించిపోయేది కూడా బాహ్య ప్రపంచం అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఆదివాసీ హక్కులు చెప్పనవసరం లేదు. ఈ బెల్ట్ చూసి ఆదిలాబాద్ నుంచి ఇప్పుడు తెలంగాణ వరకు అయితే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం, ఆదిలాబాద్లో అయితే గోండు, కొలాం, పర్దాం, తోటి అన్నటువంటి ఆదిమ తెగలు ఉన్నాయి. కరీంనగర్ వచ్చేసి అయితే నాయకపోడు, కోయ అనేటువంటి తెగలు ఉన్నాయి, ఆదిమ తెగలు. వరంగల్ వచ్చినట్టయితే కోయ, నాయకపోడు, గుత్తికోయ అటువంటి ఆదిమ తెగలు ఉన్నాయి. ఖమ్మంకి వచ్చి చూసినట్టయితే నాయకపోడు, కోయ, కొండరెడ్డి అటువంటి తెగలు ఉన్నాయి. అటు మోగ్నాథ్, నల్లమల్ల చూసినట్లయితే చెంచూరు అనేటువంటి ఆదిమ తెగలు ఉన్నాయి. మరి ఈరోజు చూసుకున్నట్లయితే కొద్ది మన రాష్ట్ర దేశ జనాభా పెరుగుతుంది, కానీ ఆదివాసీ జనాభా అంతరించిపోతుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైనది. కానీ ఏ విధంగా అంటే వాళ్ళ హక్కులను, ఆదివాసుల హక్కుల్ని ప్రభుత్వాలు ఏ విధంగా అంటే ప్రభుత్వాలే చేస్తున్నాయి, కానీ ప్రభుత్వాలే తుంగలోకి దొరుకుతున్నాయి అనేది కూడా అందరికీ గమనించాల్సిన విషయం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు విషయంలో వచ్చినట్లయితే ఆ విషయంలో పోలవరం ప్రాజెక్టు 5th షెడ్యూల్ 1/70 పేస అంటే హక్కులు చేసేది మీరే, తుంగలో తొక్కేది కూడా మీరే అని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. మీరు ఏ అయితే మా కోసం పెట్టారో అవి మామాన మాకు ఉంచేటట్టు చూస్తే మంచిదని. అయితే ఈ హక్కులేం బట్టిగా మేమే అడిగి ఇట్లా అయ్యా అని బాంచాని కాదు, మా లీడర్లు